సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చిట్కుల్ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారంటున్న నీలం మధుతో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ప్రచారాలు చివరి రోజుకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన ప్రచారాలు ఎట్లా జరిగినాయి, దాంతోపాటు ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు, చివరి రోజు ప్రచారాల సంగతి కాంగ్రెస్ నేత నీలం మధు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా జరిగింది ఇన్ని రోజుల పాటు ప్రచారం? ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థులను అందరూ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన. ముఖ్యమంత్రి వర్యులు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రైజింగ్ తెలంగాణలో కూడా అభివృద్ధి చేస్తున్నందుకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తారు ప్రజలే. ఎందుకంటే మొన్ననే ప్రతి మున్సిపాలిటీకి కూడా భారీ ఎత్తున నిధులు 15 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిర్రు. అట్లనే ఇక్కడ స్థానికంగా కూడా సమస్యలన్నీ కూడా నిన్ననే మీరు చూడొచ్చు. మా మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రచారంలో భాగంగా ఇస్నాపూరు, పాషమైలారం, చిట్కుల్ ఇట్లా ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు కూడా అక్కడ కాలనీవాసులు అందరూ కూడా సమస్యలు చెప్పారు. స్థానికంగా ఉన్న సమస్యలు మేజర్గా మాంజీరా వాటర్ సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా మాంజీరా వాటర్ సమస్యలు కూడా తీర్చడానికి కూడా ఈ ఎలక్షన్లు అయినాక కూడా మంత్రి గారు హామీ ఇచ్చారు. ఒక 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మంచినీరు సమస్య కూడా తీరుస్తామని చెప్పిండు. ఆయనకు కూడా కృతజ్ఞతలు చేస్తాం. అదే కాకుండా ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకుంటారు. జీరో కరెంటు బిల్లు 200 యూనిట్ల జీరో కరెంటు బిల్లు వస్తుంది. సన్న బియ్యం తింటున్నాము. అదేవిధంగా మా బిడ్డలు మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్కు బస్సుకు పోతుంటే, ఆడపిల్లలు పోతుంటే ఫ్రీ బస్సు ఉచితంగా వస్తుందని చెప్తారు. అదేవిధంగా అమ్మలు అక్కలు కూడా మా అమ్మగారి ఇంటికి పోయినా, ఎక్కడైనా టెంపుల్కు కుమరెల్లి పోయినా, ఎక్కడ పోయినా కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నామని చెప్తారు. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లు రాలేవు. ఈరోజు ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు సాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక సమస్యలు కూడా ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఈ మున్సిపాలిటీలో కూడా ఒక స్టేడియం కావాలని చెప్పి ప్రజలు అడిగారు. అది కూడా స్టేడియం కూడా ఇక్కడ శాంక్షన్ కూడా ఇచ్చారు. 2.5 కోట్ల రూపాయలతో కూడా శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇది జీవో కూడా ఈ ఎలక్షన్లు అయిపోగానే జీవో కూడా ఇచ్చేస్తా అని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ కాలనీలు ఎక్కువ ఎందుకంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీ కొన్ని వేల కాలనీలు ఉంటాయి. అక్కడ ఉన్న సమస్యలు మౌలిక వసతులు, సీసీ రోడ్లు, డ్రైనేజు, లో వోల్టేజ్ కరెంటు ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అట్లనే పార్కులు డెవలప్మెంట్ చేయడానికి పార్కులలో డెవలప్మెంట్ చేసి ఓపెన్ జిమ్స్ ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకున్నాం. రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, మున్సిపాలిటీ నిధులు ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి సిఎస్ఆర్ ఇవన్నీ నిధులు తీసుకొని ఈ మోడల్ మున్సిపాలిటీ చేస్తాం. ఈ తెలంగాణలో రాష్ట్రంలోనే ఇస్నాపూర్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అని దీవించాలి ప్రజలందరూ కోరుకుంటున్నాం. ప్రజలు కూడా అట్లే దీవిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పాలన కాంగ్రెస్ ఉంది, మేము కాంగ్రెస్కే ఓటేస్తాం, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తామని కూడా ప్రజలు చెప్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువ. ఇక్కడ మినీ ఇండియా అంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవిస్తారు. సుమారుగా 20-30 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో బతుకుతారు. రెంటు కిరాయి కట్టి కిరాయిలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. అలాంటి కార్మికులు కూడా వాళ్ళు ఒక్కటే అడుగుతారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు మేమున్న ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇండ్లే ఇచ్చారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వర్యులు కూడా మీరందరూ కూడా చెప్పి క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకొని అందరి కూడా పేద ప్రజలకు, నిరుపేదలకు ఎక్కడైతే ఉన్నారో ఇల్లు లేని, జాగాలు లేని వాళ్ళకు 72 గజాలు జాగా ఇవ్వాలని కోరుతురు. అది కూడా ముఖ్యమంత్రి వర్యులు కూడా సానుకూలంగా ఉన్నాడు. ఖచ్చితంగా చేపిద్దామని చెప్తున్నారు. అందుకు మళ్ళీ ప్రజలు కూడా మిమ్మల్నే దీవిస్తాం బిడ్డ, కాంగ్రెస్ అభ్యర్థులను దీవిస్తాం, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను దీవించి మున్సిపాలిటీ మీద, ఇస్నాపూర్ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తారు. కొత్త మున్సిపాలిటీ ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కావచ్చు, కాంగ్రెస్ గతంలో పనిచేసింది, ఇప్పుడు కూడా పనిచేస్తుందని ప్రచారంలో తమ వెంటే జనం ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, ఇస్నాపూర్.